వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన ఘోర పరాజయం చవిచూసింది వైఎస్ జగన్ నేతృత్వంలో ఉన్న వైసీపీ. ఈ ఫలితాలు వచ్చి దాదాపు 2 నెలలు గడిచిపోయింది. కానీ ఇప్పటికీ చాలా మంది వైసీపీ ఓటమి పైన సెటైర్లు వేస్తూనే ఉన్నారు. అందులో మొదటి వరుసలో ఉంటారు హైపరాది. జబర్దస్త్ స్కిట్ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ల వరకు ఎక్కడ సందు దొరికితే అక్కడ వైసీపీ పైన సెటైర్లు వేస్తూ కామెడీ చేస్తున్నాడు ఆది. ముఖ్యంగా వైసీపీకి వచ్చిన 11 సీట్ల నెంబర్ను ఎగతాళి చేస్తూ పంచులు వేయడం అందరికీ అలవాటైపోయింది. ఇక తాజాగా జరిగిన కమిటీ కుర్రాలు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఇదే చేశాడు హైపరాది. మెగా డాక్టర్ నిహారిక కొనిదెల నిర్మించిన కమిటీ కుర్రాలు సినిమా ఆగస్టు 9న రిలీజ్ కాబోతుంది. ఇక మొత్తం కొత్త కుర్రాలతో తీసిన ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తుంది నిహారిక. ఇక తాజాగా హైదరాబాద్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు మూవీ టీం. ఇక దీనికి నాగబాబు, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, అడవిశేషు, వెంకీ అట్లూరి ఇలాగా పలువురు సినీ స్టార్లు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో హైపరాది కూడా మాట్లాడారు. ఇక ఈ సందర్భంగా వైసీపీ పైన ఇండైరెక్ట్ గా సెటైర్లు వేశారు. నిహారిక వాళ్ళ బాబాయ్లానే ట్రెండ్ ఫాలో అయ్యే టైప్ కాదు, ట్రెండ్ సెట్ చేసే టైప్. 11 మంది హీరోలను పెట్టి ఒక సినిమా చేసిందంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసినట్లే. 11 మంది హీరోలు అంటే ఇప్పుడు రీసెంట్గా ఇండియాకి 11 మంది క్రికెటర్లు వరల్డ్ కప్ తెచ్చినట్లు. ఈ 11 మంది హీరోలు నిహారిక గారికి గొప్ప విజయాన్ని తేవాలని కోరుకుంటున్నాను. మనకి 11 అంటే చాలా గుర్తొస్తాయి, కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ 11 మంది గుర్తొస్తారు అంటూ హైపరాది అన్నారు. అలానే చిరంజీవితో మొదలుపెట్టి వరుణ్ తేజ్ వరకు మెగా హీరోలు అందరిపైన కూడా ప్రశంసలు కురిపించారు హైపరాది. మరోవైపేమో ఈ ఏడాది తమకి బాగా కలిసి వచ్చింది అంటూ నిహారిక కూడా చెప్పింది. చరణ్ నటించిన RRRకి ఆస్కార్ రావడం, మెగాస్టార్కి పద్మ విభూషణ్ రావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడం, ఇలాగ అన్ని చాలా మంచి విషయాలు జరిగాయి. ఇక ఇదే ఊపులో ఈ సినిమాని కూడా హిట్ చేసేయాలి అంటూ మెగా ఫ్యాన్స్ ను కోరారు నిహారిక. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.